నీకు నీడనిచ్చినందుకు ఈరోజు నా కష్టం తీర్చి పరువు కాపాడావు. నీదెంత మంచి మనసు తల్లి, నీ రుణం తీర్చుకోలేను. బామ్మ, అంత పెద్ద మాటలెందుకు? నేను నీ సొంతం అనుకుని సాయం చేశావు. నేను నువ్వే నా బామ్మ అనుకుని ఏదో చాతనైన సాయం చేశాను అంతే. అయినా మనలో మనకేముంది చెప్పు? ఇంకెప్పుడు అలా అనొద్దు. నీలాంటి మంచి మనసున్న తల్లికి ఆ దేవుడు ఎందుకు నీ కష్టాలు పెడతాడో తెలియదు గాని ఎప్పటికైనా నీ కష్టం తీర్చి నీ సంతోషాల్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడమ్మా. తప్పకుండా ఇస్తాడు. ఏమి ఆటలాడతావయ్యా? భార్యాభర్తల్ని దూరం చేసావు, తండ్రికి పిల్లల్ని దూరం చేసావు. ఈ పిల్లలకు నాన్న తోడు లేకుండా చేసావు. ఇన్ని బంధాలని దూరం చేసి ఏ బంధం లేని నాతో సంబంధం కలిపావు. ఈ కథని ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతావయ్యా? బామా, బామ్మా, ఓ ఎవరు వచ్చినట్టున్నారు? బామ్మ ఇంట్లో లేరు. మీరు? నా పేరు విద్య అక్క. బామ్మకి మామిడి పళ్ళు ఇచ్చి వెళ్దామని వచ్చానక్క. ఇంతకీ మీరెవరక్క? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. నేను బామ్మకి దూర బంధువునవుతాను. ఈ మధ్యనే వచ్చాను. అవునా? సరే అక్క. ఇంతకీ ఈయన? ఆయన స్కూల్ మాస్టర్ అక్క. దారిలో కలిశారు, ఇంటి వరకు తోడుగా వచ్చారు. నమస్తే అండి. నమస్తే. ఏ కలయికకు ఎప్పుడు ఏ తోడు రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు? ఓ నాన్న, ఓ ఏమైంది? ఏమైంది నాన్న? ఏంటక్క, బాబు ఇందాక నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటో తెలియట్లేదు. పాలు కూడా తాగించాను, అయినా ఏడుస్తున్నాడు. ఓ నాన్న, ఓంటు నాన్న, ఏం కాదు. ఏంటి నాన్న? పొట్ట గట్టిగా ఉందక్క. పిల్లలకు ఒక్కొక్కసారి పాలు అరక్కపోయినా, వేడి చేసినా కడుపుల నొప్పితో ఇలాగే ఏడుస్తారు. అక్క, ఇంతకీ ఇంట్లో ఆవదం ఉందా? తెస్తానుండు. ఊరుకో నాన్న, ఊరుకో. మాస్టరు, బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా? అవునండి. ఓ విద్య, తీసుకో. అక్క, కమలలా? అవును విద్య, ఒక పాప ఒక బాబు. సూపర్ అక్క. పాప మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది కదా మాస్టరు? ఎంతైనా ఆడపిల్ల కదండి, స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇలా ఆవదం రాస్తే వేడి మొత్తం లాగేస్తుందక్క. నువ్వు కూడా వేడి చేసే పదార్థాలు ఏమీ తినద్దు. పిల్లలకి ఆహారమైనా ఔషధమైనా అమ్మపాలే కదక్క. ఏమంటారు మాస్టరు? కరెక్ట్ కరెక్ట్. ఒక్క నిమిషం అండి. హలో మావయ్య. విద్య, నీకింకా పెళ్లి కాలేదు కదా? ఇలాంటి పనులన్నీ నీకెలా తెలుసు? నాకు 10 ఏళ్ల వయసులో
అమ్మ పోయిందక్క. అప్పటినుంచి చెల్లి తమ్ముడికి నేనే అమ్మనై పెంచాను. బాధలు బాధ్యతలు అన్నీ నేర్పిస్తాయి కదక్కా. విద్య, నువ్వు మాత్రం భలే చుట్కా చెప్పావు. బాబు చూడు ఏడు పాపేశాడు. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? నాకు చదువంటే చాలా ఇష్టం అక్క. కానీ మా ఇంటి పరిస్థితులు నన్ను చదువుకు దూరం చేసి కుటుంబ బాధ్యతలకి దగ్గర చేశాయి. కానీ ఎప్పటికైనా సరే మంచి చదువు చదువుకోవాలనేది నా కలక్క. నీ కళ తప్పకుండా నెరవేరుతుంది విద్య. నిన్ను అర్థం చేసుకునే భర్త వస్తే తనే నిన్ను చదివిస్తాడు. నా కోరిక కూడా అదే అక్క. అందుకే బడిలో చదువు చెప్పే మాస్టర్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటే చదువుకోమని ప్రోత్సహిస్తాడంతే. అదే చదువు చెప్పేవాడినే పెళ్లి చేసుకుంటే తనే పక్క నుండి చదువు చెప్తాడు కదా. మంచి ఆలోచన. అంటే మీ వారు మాస్టరే కావాలంటావు. అయితే ఆ మాస్టరే ఈ మాస్టర్ ఎందుకు కాకూడదు? భలేదానివే అక్క. మాది చిన్న పరిచయం అంతే. చిన్న పరిచయాలే స్నేహంగా, తర్వాత ప్రేమగా మారి చివరికి మన జీవితం అవుతాయి. నాకు అదృష్టం ఉందో లేదో అక్క. ఎందుకంటే రేపు నాకు పెళ్లి చూపులు. విచిత్రం ఏంటో తెలుసా? మాస్టర్కి కూడా రేపే పెళ్లి చూపులట. అవునా? నాకెందుకో ఆ పెళ్లి చూపుల్లో నీ చూపులే కలుస్తాయనిపిస్తోంది. అక్క ఏమో, నీ పెళ్లి చూపులు తనతోనే జరగచ్చు కదా. అంత అదృష్టమా? ఊహించుకోవడానికి అన్నీ బాగుంటాయక్క. నిజాన్ని జీర్ణించుకోవడమే కొంచెం కష్టం. కొన్నిసార్లు ఊహించనివే నిజమవుతాయి, నిజమనుకున్నవే ఊహలవుతాయి. విద్య, ఏం మాట్లాడుకుంటున్నారు? నా గురించేనా? అవును మాస్టారు. అక్క పిల్లలు పెద్దయ్యాక స్కూల్లో సీటు దొరుకుతుందో లేదో ఇప్పుడే మీ దగ్గర రికమెండ్ చేయించుకుంటే మంచిది కదా, అదే మాట్లాడుకుంటున్నాం. ఓ సరే అక్క, వెళ్ళొస్తాం. పిల్లలు జాగ్రత్త. బాయ్ నాన్న. అలాగే విద్య, నీకైతే ఆల్ ది బెస్ట్. సరే అక్క, వెళ్ళొస్తాం. వెళుస్తామండి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ మీ కళ్ళల్లో కనిపిస్తోంది. నా ప్రేమ ఎలాగో నాకు దూరం అయింది. విద్య కోరుకున్న ప్రేమ తనకి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జంటకి ఆల్ ది బెస్ట్.
హలో డాక్టర్. ఓ మీరా, కూర్చోండి. నా రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్? హా మాన్సి గారు, ఒక్క నిమిషం. చూడండి మాన్సి గారు, సక్సెస్ అవ్వాలి. మీకిచ్చిన మెడిసిన్ బానే వర్క్ అయిందని చెప్పాలి. డోస్ పెంచి రాసిస్తాను. 2 వీక్స్ కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ రండి. డాక్టర్, నేను అనుకున్నది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా? 100%. ఈ మెడిసిన్తో ఇంకా బెటర్ అవుతుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వస్తాను డాక్టర్. మంచిది. బామ్మ, ఆ, నేను వెళ్ళి వచ్చారేమో చూసొస్తాను. అలాగే అమ్మా. సారీ మేడం, చూసుకోలేదు. ఇదిగోండి. థ్యాంక్ యూ. అను అను ఏంటను? నేనెవరో తెలియనట్టే వెళ్ళిపోతున్నా. అసలు ఏమైపోయావు? ఎక్కడుంటున్నావు? ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు? ముందది చెప్పు. అవన్నీ మీకు అనవసరం. నా దారిన నన్ను వెళ్ళనివ్వండి. చెప్పను. హలో సండే. యా, నేను ప్రసాద్ గారిని కలవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆయనకి ఆయన ఫ్యామిలీకి కాస్త ధైర్యం చెప్పి నేను హాస్పిటల్ నుంచి తిరిగి బయలుదేరేటప్పుడు నీకు కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఆగు ఆగు ఆగు. ఏంటి దాను? ఏదో తప్పు చేసిందాలాగా నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నా? నీ గురించి ఫ్యామిలీ అంతా ఎంత కంగారు పడిపోతుందో తెలుసా? నువ్వు వెళ్ళిపోయావన్న దానికంటే కూడా ఎందుకు వెళ్ళిపోయావో తెలియక వాళ్ళందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. అసలు విషయమేంటో నాకైనా చెప్పొచ్చు కదా? మేడం ప్లీజ్, నా కారణాలు నాకున్నాయి. దయచేసి నన్ను వెంటాడి విసిగించకండి. నన్ను చూసినట్టు గాని కలిసినట్టు గాని ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దు ప్లీజ్. నువ్వు చెప్పమన్నా నేను చెప్పనులే. అసలు నిన్ను పంపిందే నేను కదా. ఆగను. అదేంటాను, నిన్నింకా నేను ఇట్నుంచిటే ఇంటికి తీసుకువెళ్దామనుకుంటే నువ్వు అలా అంటున్నావేంటి? రా వెళ్దాం. మేడం వదలండి. ఆగు. బ్రో ఇలా ఇక్కడికొచ్చారేంటి? అను ఇక్కడ ఉందని ఏమైనా తెలిసిందా? వెంటనే దీన్ని అలర్ట్ చేసి బ్రో ఇలా కంట పడకుండా చేయాలి. కాలం కలిసి వచ్చింది అన్నట్లు అదిగో బ్రో ఇలా కూడా వస్తున్నారు.
ఉండు, పిలుస్తాను. బ్రో. మేడం, నీ పద్ధతి ఏమీ బాలేదోను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? పిల్లల గురించైనా నువ్వు ఆలోచించాలి కదా. అవును, నీకు కవలలు కదా, ఒక్కరే ఉన్నారేంటి? ఇంకొకరెక్కడా? ఓ, నీకే తినడానికి సరిగ్గా తిండుండట్లేదు. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇద్దరిని పెంచడం కష్టమని ఒక పిట్టని అమ్మేశావా? పిల్లల్ని అమ్ముకుని బతకడానికి నేనే నీలాగా కడుపు తీపి లేని దాన్ని కాదు. అమ్మని నా ప్రాణాలు పెట్టైనా సరే పెంచుకుంటాను. ఎలా పెంచుతావు? రోడ్డు సైడు ముష్టెత్తుకోనా, లేక పాచి పని చేసా? అంటే నా ఉద్దేశం, వర్ధన్ కుటుంబ వారసులు ఫ్యూచర్లో తిండికి తికానా లేక అనాథల్లా అడుక్కోవడం తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను తక్కువ చేసి మాట్లాడినా సహిస్తాను, కానీ నా పిల్లలనంటే మాత్రం ఊరుకోను. నా బిడ్డల్ని పోషిస్తుంది వర్ధన్ వారసత్వపు రక్తం. తలెత్తుకొని బతకడం తప్ప తల దించుకోవడం తెలీదు. ఇంకోసారి మాట జారే ముందు ఆలోచించుకొని మాట్లాడు. జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు పడుకోండి. మీరెన్నో సంవత్సరాలుగా మన కంపెనీలో నమ్మకంగా పనిచేశారు. మీకు ఇలా జరగడం చాలా బాధాకరం. మీరు మీ శాలరీ గురించి కానీ మీ బాబు చదువు గురించి కానీ దేని గురించి వరి కాకండి. అదంతా మన కంపెనీ చూసుకుంటుంది. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి, సరేనా? చాలా థ్యాంక్స్ సార్. మీరు కార్మికులను కూడా కుటుంబంగానే భావిస్తారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు సార్. మీకెప్పుడూ రుణపడి ఉంటాను సార్. మీరు నిజంగా చాలా మంచోరు సార్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే సార్. బామ్మ, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పదండి. బాబుకి ఇప్పుడు చుక్కల మందు వేస్తున్నారమ్మా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? కాదు బామ్మ. మేడం, మీరు వెళ్ళి పాప వెయిట్ చెక్ చేయించుకుని రండి. లేదండి, బాబుని ఇచ్చేసేయండి, మేము వెళ్ళిపోవాలి. అదేంటమ్మా, వ్యాక్సినేషన్ అయిన వారానికి ఈ మందు వేయించుకోవాలి, లేదంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ రాదు. అది కాదమ్మా. చెప్తుంది కదమ్మా, వెళ్ళమ్మా. రండి మేడం.
వెళ్ళమ్మా.